ఎంతో మందిని దాటుకొని ఎన్నో తట్టుకొని అసలైన అగ్ని పరీక్ష ఎదుర్కోవడానికి టాప్ 15 ఈ రోజు ఈ స్టేజ్ పైకి రాబోతున్నారు. పెద్ద సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు. చాలా కష్టపడి టాప్ 15 ని సెలెక్ట్ చేశారు. ఆ టాప్ 15 కి ఈ రోజు నుంచి అసలైన అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వబోతుంది. ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ ల రోజు ఒకటే చెప్పడానికి బోర్ కొట్టట్లేదమ్మా నీకు? ఆడియన్స్ కి వాళ్ళు వజ్రాల్లా కనపడాలి అని అంటే ఆ వజ్రాలని మనమే తయారు చేయాలి. బాగుంది సార్, చేసేయండి. లెట్ మీ వెల్కమ్ ది టాప్ 15 ఆఫ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఏ జైలు నుంచి వచ్చారా మీరు? చెప్పండి. అసలు ఒక్కొక్కరిని చూస్తుంటే నిజంగా హౌస్ లో కంటెస్టెంట్స్ నే చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళిద్దరిని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది తల్లి. నాకు వాంతి వస్తుంది. నేను తట్టుకోలేను. ఇంతకీ అందరూ బాగున్నారా? నీ పుణ్యమాని పోలేదు ఇంకా. ఇప్పటి నుంచి మీరు వేసే ప్రతి అడుగు, మీ ప్రతి మూవ్ అంతా జనాలు చూస్తున్నారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. ఫ్యూచర్ గురించి నువ్వేం టెన్షన్ పడకన్నా. ఈ రోజు అగ్ని పరీక్షకి మీ అందరూ సిద్ధమా? నేను సిద్ధం. మీరు సిద్ధమా? ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు ఈ మైక్స్ ని ధరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు జ్యూరీ వీళ్ళకి ఇంకో సర్ప్రైజ్ చూపించే టైం వచ్చేసింది. నాకు ప్రైజ్లన్నా సర్ప్రైజ్లన్నా అసహ్యం. మరి ఆ సర్ప్రైజ్ ఏంటో బిగ్ బాస్ చూపించేద్దాం. చూడవే పాపిస్తుందా. 15 లోకి చేరుకున్నా మీ అందరికి కంగ్రాచులేషన్స్. వెల్ డన్ బై బాయ్. థ్యాంక్ యూ సార్. బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నాను. అట్టగా చూస్తా ఉండు. వెళ్ళిపోద్ది. అవును సార్. ఎవరికైనా ఇక్కడ నాగార్జున గారి మీద హ్యూజ్ హిస్ హెయిర్, హిస్ ఐస్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. I just want to see him face to face. Hug him hard. హే భాస్కర్, ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. If it's okay with all of us, at the clean shave చేపించేసి let him sit comfort. నువ్వు వస్తావేంటి? నేనే చేస్తా. చెప్పండి. మొగుడు తెచ్చిన గుండె అయితే 10 రూపాయలు, మొక్కుబడి గుండె అయితే 20 రూపాయలు. అరగుండా. ఇప్పుడు మొదలెట్టేద్దామా అగ్ని పరీక్ష? ఏమండి ప్రాక్టీస్ చేద్దామా? మొదలుపెట్టు. మీ బలాల ఆధారంగా మీ స్థానాలని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. డిస్ప్యూట్ స్టార్ట్. కిటికీ పక్క సీట్ చూసుకోవాలి. ఇదిగో ప్రశాంత్ ఎందుకు నిల్చున్నావు? 7 ఎలాగో చివరినున్నావు, అక్కడ నిలబడే బదులు ఇక్కడ కూర్చోడం బెటర్ కదా. ద్రోణాచార్యుడు కూడా అర్జునుడి దూరం నుంచి పిట్టను కొట్టమన్నాడు. పిట్ట దగ్గర తీసుకుని కొట్టినా అనలేదు. అప్పుడు 15 లో నిలబడొచ్చు కదా, ఇంకా దూరంగా ఉంటుంది. శ్రేయ నువ్వెందుకు 6 వెనక నిల్చున్నావు? 6 నా లక్కీ నంబర్, దానికని ఇక్కడ నిల్చున్నాను. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడి. ఖాళీగా ఉందని 6లో నుంచున్నా, నా లక్కీ నంబర్ 6 అంటే కాదు. నీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అడిగింది ఏంటి, ఆలోచన ఏంటి, చేస్తున్న పని ఏంటి? ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఎలాగలాగా క్వశ్చన్ మర్చిపోయేవా? ఈవెన్ ఐ వాస్ బిగ్ బాస్ వ్యూవర్. ఆ ప్రకారంగా చూస్తే నాకు 1, 2, 3 పొజిషన్స్ ఎవరు ఉండాలో నాకు తెలిసిపోయింది. మరి నీకు తెలుసు ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతుంటే. ఇప్పుడు మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, ఈ చర్చించుకొని 1 నుంచి 15 వరకు నిల్చోండి. అలా స్నేహపూరిత వాతావరణంలో చర్చలు ముగిశాయి. ఫస్ట్ ప్రసన్న కుమార్ గారు, నాకు అసలు అతను ఫస్ట్ పొజిషన్ లో ఉండాలి అని అనుకున్నా. ఎందుకంటే ఈస్ ఫిజికల్లీ ఫిట్, లైక్ మాట్లాడే విధానం కానీ అన్ని కూడా బాగున్నాయి. ఇలాంటి మాటలు వినే అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోతాను. అగ్ని పరీక్ష ముగిసే లోపు అక్కడ ఉంటాను. ఇప్పుడు దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాను. ఎట్లుంటుందో తెలియదు నాకు. ముందు నేనైతే 3 నుంచి కదలను బ్రో. ఇదిగా నేను ఇక్కడ ముక్కలుగా పేలిపోతానేమో గానీ ఇక్కడి నుంచి ఇంచైనా కదలను. వీళ్ళతో పోల్చుకుంటే నేనెందుకు సెకండ్ పొజిషన్ లో అని అంటే, నేను ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్. అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. నేను తనకన్నా స్ట్రాంగ్. ఐ యామ్ స్ట్రాంగ్. ఎమోషనల్ గా నేను నీకన్నా స్ట్రాంగ్. అరుస్తున్నావు భయ అంటే ఉప్పు పూత కొట్టేస్తా. అది చాలా ఎంత పెద్ద కొంచెం వాల్యూమ్ తగ్గించరా. బీపీలు పెంచుకోకండి. అసలే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా లేదు. ఏడ్చింది నాకు నచ్చలేదు అని చెప్పు. ఏడ్చింది నాకు నచ్చలేదు. ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా పర్మిషన్ కావాలంటారా? నా ఏడుపు నేను ఏడ్చుకోలేరా మీరు? మిమ్మల్ని నేను ఫుడ్ లో చూసాను, బట్ మిగతా అన్ని ఎలిమెంట్స్ లో నేను చూడలేదు. వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? నా మనసులో ఏమనిపిస్తుంది మాట్లాడు. ఆ స్ట్రాటజీ వేయడం వేరు, బేసిక్ గా ఆలోచించడం వేరు. మీకు అది కూడా మీరు చాలా తొందరపడతారు అనిపిస్తుంది. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 సెకండ్స్ ముందర. దాంతో నా బతుకంతా చిందర వందర. నేను హరీష్ తో మాట్లాడినంత ప్రకారంగా ఆయన ముఖం మీద స్ట్రైట్ గా చెప్పే రకం అయితే కాదు. వాట్ ఆర్ యు టాకింగ్?
కాదా కాదా మలయాళ మాట్లాడే ఏమాడతా ఇక్కడ నాతో ఎవరితో పోటీ కాదు. ఐఎమ్ ఫోకస్డ్. నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. దయచేసి నన్ను చదువుకొని ఉండు ప్లీజ్. బిగ్ బాస్ కోసమే బిగ్ బాస్ వచ్చా, కాబట్టి మీ ఎవరితో పోటీ కాదు. మీ యాక్షన్ కి నేను రియాక్షన్ ఇచ్చా. అసలు నా యాక్షన్ స్టార్ట్ అవుతే మీరు తట్టుకోలేరు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? చాలా కష్టపడి వచ్చారు ఈ పొజిషన్ కదా, ఏదో సాధించి వచ్చారు కదా. మీరందరూ ఇన్ఫ్లుయెన్సర్స్. మరి నువ్వేంట్రో బొకేషన్ చెప్పావు? చెర్రీగాడు అలాగే చెప్పాడు. ఇంకెప్పుడు ఏదో నడక. నాగా నువ్వు 7 నుంచి 1 కి వెళ్ళిపోయావు. డిసిజన్ మార్చుకుంటున్నావా? ఇంకా 1 లోనే ఉంటావా లేకపోతే 7? బాబా మీ ఇద్దరు సర్దుకోగలేంది, నేను ఒక్కనే ఎక్కువైపోయానంట. అడ్జస్ట్ అయిపోదాం. మనం ఏం చేయాలో మనం డిస్కస్ చేయాలి. మేము ఒక 2 minutes మాట్లాడుకోవాలి. ఏడా మాట్లాడినా బొచ్చు ఇదే మాట్లాడి చెప్పు. బలూన్ టాస్క్ మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది, నెయిల్స్. అలా అంటే మీరు ఫస్ట్ 6 లో వెళ్ళి టాస్క్ ఆడుకుని వెళ్ళారు. టాస్క్ ఆడాను కదా, దానికి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి సెలెక్ట్ చేశారు నన్ను. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే. ఏది హ్యాండ్ లాస్ట్ లో మీరు ఏమన్నారు? మీ మామకు ఫోన్ చేసినప్పుడు ఏమన్నా నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా. ఇట్స్ అ వెరీ హై ఛాన్స్ దట్ ఇట్ వాస్ ప్రీ ప్లాన్. చూసావుగా ప్రోడక్ట్ 30 years ఇండస్ట్రీ ఎలా పడుతున్నారు చూసావా? ఫస్ట్ పొజిషన్ లో ప్రసన్న గారినే పెడతా. మాట విన్నాడనే. సో ఐ థింక్ హీ డిజర్వ్ టు బి ఫస్ట్ పొజిషన్. అనుష 2లో ఎందుకు? తప్పదు కాబట్టి తప్పదు అని అనుషకిస్తున్నావు. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో. టీమ్ రెడ్ ని లీడ్ చేస్తుంది మనీష్ మర్యాద, టీమ్ బ్లూ ని లీడ్ చేస్తుంది ప్రియా. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాం? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా. వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆటలో ఈ రేస్ లో నుంచి అవుట్ అయిపోయిన డాలియా మీరు ఈ ఆటకి సంచాలకుగా వ్యవహరిస్తారు. నేను అందరు ఇన్విజిలేటర్స్ లా కాదు, చాలా స్ట్రిక్ట్. ప్రతి చెప్తాలే. అనుష అవుట్ ఫస్ట్. అదేంటండి వెళ్ళగానే అవుట్ అయ్యారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నెక్స్ట్ అవుట్ అయిపోయిన కల్కి. నాతో సమానంగా పరిస్థితులకు నీకెవరే పోలీసు ఉద్యోగం? ఈ అగ్ని పరీక్షలో విజేత ఎవరు? నేనేగా, ఇంకా దాంట్లో డౌటా? షూరా? 100%. అంతే. That's all. Please subscribe to Wish him all the best and the entire team all the best. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చూడగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.